హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. న్యూ ఇయర్ స్పెషల్ దమ్ బిర్యానీ. మా వదిన మా మరిది వచ్చారని దమ్ బిర్యానీ చేశాను. ముందుగా చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా వేసుకొని అందులోనే ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఓన్లీ ఆప్షనల్ మాత్రం. చికెన్ పీసెస్ మంచి కలర్ వస్తుందని నేను ఫుడ్ కలర్ వాడాను. ఇందులోనే పెరుగు కూడా 4 స్పూన్స్ వేసుకున్నాను నేను. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ అనేది అంత మంచిగా వస్తుంది. దమ్ బిర్యానీ టేస్ట్ ఉండాలంటే పెరుగు ఎక్కువగా వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి. వీటన్నిటిని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం మంచిగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నేను కసూరి మేతి కూడా వేశాను. చికెన్ పీసెస్కి మసాలా మొత్తం మంచిగా పట్టేంత వరకు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. లెగ్ పీస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇందులోనే 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవడానికి ట్రై చేయండి. మా అమ్మ అయితే మిక్సీ పట్టకుండా రోట్లోనే మొత్తం నూరుతుంది మంచిగా. మిక్సీ పట్టిన వాటికన్నా రోట్లో నూరిందే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మంచిగా మ్యారినేట్ చేసుకొని 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ముందే మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. బాస్మతి రైస్ కూడా 1/2 అవర్ నానబెట్టుకున్నా. నేను కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ అనేది తీసుకున్నా. రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో డాల్డా వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వేసాక అడుగంటుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి దీన్ని. దీంట్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ మసాలా, ఇంకా ఇందులో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టైం బిర్యానీని ఎలా చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా తిప్పుకోవాలి. వన్ గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ చొప్పున వాటర్ పోసుకోవాలి. నేను ఇందులో 4 గ్లాసెస్ వాటర్ పోసాను. నేను దీంట్లో టేస్టింగ్ సాల్ట్ కూడా వేశాను. ఇది కూడా కేవలం ఆప్షనల్ మాత్రమే. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నా. నాకు ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు, అందుకే తక్కువ క్వాంటిటీ తీసుకున్నా. మంచిగా ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకున్నా. ఇది కూడా ఆప్షనల్. మంచిగా మరిగిన తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ని కొద్దిసేపు సోప్ చేసుకోవడం వలన మంచిగా ఉడుకుతుంది. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 1 అవర్ దాకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చికెన్లో ఉన్న ఫ్యాట్ వల్ల ఆయిల్ రిలీజ్ అయ్యిద్ది కాబట్టి నేను ఆయిల్ 2 స్పూన్సే వేసుకున్నా. ఫుడ్ కలర్ వేయడం వల్ల చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చికెన్. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకున్నాక ఉడకడం కోసం మూత పెట్టుకోవాలి. ఈలోపే ఆల్మోస్ట్ మన రైస్ కూడా ఉడికిపోయినట్టే.
రైస్లోకి ఎప్పుడైనా కరెక్ట్ మెజర్మెంట్లో వాటర్ పోసుకోవాలి. దానివలన రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఈ గ్యాప్లోనే మా వదిన రైతా కూడా ప్రిపేర్ చేసింది. బిర్యానీలోకి రైతా లేకపోతే అసలు బిర్యానీ తిన్నట్టు కూడా ఉండదు. రైతా అనేది మ్యాండేటరీ. ఈ గ్యాప్లోనే మన చికెన్ కూడా జ్యూసీగా ఎంత మంచిగా ఉడికిందో చూసారా? చూస్తుంటేనే నోరూరుతుంది. దమ్ కోసం నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నా. ఇది 2 kg రైస్ అనేది పడుతుంది. ఇందులో మంచిగా నెయ్యి వేసుకొని మంచిగా మొత్తాన్ని అప్లై చేసుకోవచ్చు. నెయ్యి ప్లేస్లో డాల్డా కూడా వేసుకోవచ్చు. చూసారా రైస్ అనేది అసలు ఎంత మంచిగా ఉడికిందో. అందుకే ఎప్పుడైనా సరే కొలతల ప్రకారం వాటర్ అనేది పోసుకోవాలి. నేను ఇప్పుడు దమ్ పెట్టడం కోసం ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అనేది వేసుకుంటున్నా. బిర్యానీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, నేను ఈ విధంగానే చేస్తాను. నెక్స్ట్ టైం ఏ బిర్యానీ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కేజీ రైస్, కేజీ చికెన్ కాబట్టి నేను పెద్ద గిన్నె అనేది తీసుకున్నాను. ఇందులో 2 kg వరకు పడుతుంది. 1 లేయర్ రైస్ వేసాను కాబట్టి ఇప్పుడు 1 లేయర్ చికెన్ అనేది వేసుకున్నాను. కొంతమంది ఇలా కాకుండా చికెన్లోనే రైస్ వేసి వండుతారు కదా, దానికన్నా నేనైతే ఎక్కువగా ఇలాగే 1 లేయర్ రైస్, 1 లేయర్ చికెన్ అనేది వేసి చేస్తాను. చికెన్ వేసా కదా, తర్వాత 1 లేయర్ రైస్ అనేది వేసుకుంటున్నా. రైస్ చూసారా ఎంత పొగలు వస్తున్నాయో. దీన్ని చూస్తుంటే నిజంగా నేనేనా చేసేదని నాకు అనిపిస్తుంది. బిర్యానీకి రైస్ అనేది ఎక్కువగా మెత్తగా ఉడికినా సరే అసలు టేస్ట్ అనేది మంచిగా రాదు. నాకు, మా వదినకి, మా బన్నుకని 3 లెగ్ పీస్లు అనేది కొట్టించుకున్నాం. లెగ్ పీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అంతే కదా. మళ్ళీ దానికోసం మేము ముగ్గురం కొట్టుకోవాలి. అందుకే 3 పీసెస్ అనేసి తీసుకున్నాం. చికెన్లో ఉన్న గ్రేవీ కూడా మొత్తం వేసుకోవాలి. పెరుగు ఎక్కువ వేయడం వల్ల చికెన్ గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది, అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది. ఇలాగే ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అనేది వేసుకోవాలి. చూసారా గిన్నె నిండా వచ్చేసింది. రైస్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీదే మిగిలిన గ్రేవీ కూడా మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలి. దీంట్లోనే కొత్తిమీర కూడా పైన స్టఫింగ్ చేయాలి. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. నాకు ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు బిర్యానీలో, అందుకే కొన్నే ఫ్రై చేసుకున్నా. లాస్ట్లో ఫుడ్ కలర్ కలిపిన వాటర్ని కూడా మొత్తం పోసుకోవాలి. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. దమ్ కోసం ఇక గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక 30 minutes దమ్ చేయాలి. చూసారా మన వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నాలాగే సింపుల్గా ఈజీగా చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. న్యూ ఇయర్ స్పెషల్గా మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ ప్లేటింగ్ మాత్రం ఇలా వచ్చింది. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. అది కాస్త చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.